జనంలోకెళ్ళి సమస్యలన్నీ తీరిస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా, కొంపలు మునిగిపోవు. అదే ఆలోచనతో ఉన్నారు అక్కడి సీనియర్లు. అందుకే ఎదగాలనుకుంటున్న ఎమ్మెల్యేకు మోకాళ్ళడ్డుతున్నారు. స్వతంత్రంగా వ్యవహరిస్తుంటే నిందలేస్తున్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావించినా తప్పుపడుతున్నారు. కాస్త పేరొచ్చినా పార్టీ నేతలే భరించలేని పరిస్థితి ఎందుకక్కడ? నా తప్పేంటో చెప్పండని పార్టీ సీనియర్లను ప్రశ్నిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు. కూటమిలోని 3 పార్టీల నుంచి ఈసారి కొత్త ఎమ్మెల్యేలు ఎందరో గెలిచారు. మొదటిసారి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలకు ఎప్పటినుంచో పార్టీలో ఉన్న సీనియర్లతో కొన్ని చోట్ల భేదాభిప్రాయాలు వస్తున్నాయి. తమ కనుసన్నల్లో నడుస్తారనుకున్న జూనియర్లు స్వతంత్రంగా వ్యవహరించడాన్ని తలపండిన సీనియర్లు కొందరు తట్టుకోలేకపోతున్నారు. దీంతో టీడీపీలోని కొందరు కొత్త ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ల మధ్య క్లాష్ నడుస్తోంది. తమ అనుభవంతో ఏం చేయాలో ఎలా చేయాలో కొత్త ఎమ్మెల్యేలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సీనియర్ నేతలు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు సైతం ప్రజల్లో పేరు తెచ్చుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ప్రజల్లోనే ఉంటూ అధిష్టానం మెప్పు పొందాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. గతానికి ఇప్పటికీ రాజకీయాలే కాదు, ప్రజల ఆలోచన ధోరణి కూడా మారుతోంది. గతంలో ఓట్లేసి గెలిపించిన నాయకులు అడపాదడపా కనిపించినా పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ప్రజా సమస్యలను ఎంతవరకు పట్టించుకుంటున్నారన్న విషయాలను సామాన్య జనం కూడా గమనిస్తున్నారు. అందుకే కొందరు ఎమ్మెల్యేలు అనుభవరాహిత్యంతో వ్యతిరేకత రాకుండా ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం, నిత్యం ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు తెలియకుండా నియోజకవర్గాల్లో ఏమీ జరగకూడదని కొందరు ఎమ్మెల్యేలు భావించే పరిస్థితులున్నాయి. వాస్తవంగా ఈ విషయంలో వారిని తప్పు పట్టాల్సిన పని లేదనే భావనతో ఉన్నారు ప్రజలు కూడా. ఎందుకంటే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆ నియోజకవర్గంలో తప్పొప్పులు ప్రభావం ఎమ్మెల్యేపై పడే అవకాశాలే ఉంటాయి. అక్కడ అధికారుల పనితీరు, పదవుల్లో ఉన్న ఇతర ప్రజాప్రతినిధుల తీరు పరోక్షంగా ఎమ్మెల్యేపై ప్రభావం చూపుతుంది. అలాంటప్పుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఏం జరిగినా తమ దృష్టిలో ఉండాలనుకోవడంలో తప్పేముందని వాదన వినిపిస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన గల్లా మాధవికి సంబంధించి ఇదే అంశం వివాదాస్పదంగా మారుతోంది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచిన గల్లా మాధవి నియోజకవర్గ ప్రజల్ని ఆకట్టుకునేలా కొన్ని కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లారు. గుంటూరు నగరంలోని అనేక సమస్యలు అసెంబ్లీ వేదికగా ఆమె ప్రస్తావించారు. కొన్ని కీలక సమస్యలపై ఆమె మాట్లాడడంతో అందరూ ఆమెని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. రోడ్ల అంశంతో పాటు ఖాళీ స్థలాల అంశాలపై ప్రధానంగా గల్లా మాధవి అసెంబ్లీలో మాట్లాడారు. అదేవిధంగా వీధి కుక్కల సమస్యకు సంబంధించి ఒక కొత్త ఆలోచన చేయాలని సూచన చేశారు. ఇదే అంశానికి సంబంధించి నగరంలోని అధికారులకు సైతం ఎమ్మెల్యే గల్లా మాధవి పదే పదే చెబుతున్నారు. నియోజకవర్గంలో పార్టీపరమైన అంశాలు, ప్రభుత్వపరమైన కార్యక్రమాలన్నీ తనకు తెలిసే జరగాలని గల్లా మాధవి భావిస్తున్నారు. ఇదే అంశం సీనియర్ నాయకులకు మింగుడు పడడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలనే కారణంగా కొన్ని చోట్ల కొందరు సీనియర్లు వారిని తేలిగ్గా తీసుకుంటున్నారు. తాము ఎప్పటినుంచో ఉన్నామని, పార్టీలో అయినా అధికారిక కార్యక్రమాల్లో అయినా తమ మాటే నెగ్గాలన్న ఆలోచనలో ఉన్నారు. కొందరు సీనియర్లు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బహిరంగంగానే గల్లా మాధవి అంశాలు చెప్పడం వివాదాస్పదమవుతోంది. తనకు ఎదురవుతున్న అనుభవాలను ఎమ్మెల్యే మీడియా ముందు ప్రస్తావించడం కూడా తప్పే అన్నట్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నారట కొందరు సీనియర్లు. పార్టీ పెద్దల ముందు పంచాయతీ పెట్టకుండా తమ సమస్యను తానే పరిష్కరించుకునేలా గల్లా మాధవి అడుగులు వేయడాన్ని కొందరు స్వాగతిస్తుంటే, కొందరు మాత్రం ఆమె చేస్తున్న ప్రతి పనిలో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఓ వర్గంగా, మిగిలిన నేతలంతా మరో వర్గంగా విడిపోయే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. గుంటూరు వెస్ట్లో ఎమ్మెల్యే మాట వినాలో లేకపోతే సీనియర్లైన ప్రజాప్రతినిధుల మాట వినాలో అర్థం కాని గందరగోళంలో కొందరు అధికారులున్నారు. కొందరు అధికారులు సీనియర్లు చెప్పినట్టు చేస్తూ ఎమ్మెల్యే గల్లా మాధవి మాటలు పెడచెవిన పెడుతున్నారనే చర్చ నడుస్తోంది.
ఎమ్మెల్యే చొరవ చూపినా పనులు కూడా ముందుకెళ్లకుండా కొందరు ఏవో ఒక అడ్డంకులు సృష్టిస్తున్నారట. అధికారులు కూడా లెక్క చేయని పరిస్థితి ఉండడంతో తాను ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు సేవ చేయలేని పరిస్థితులు ఉన్నాయని గల్లా మాధవి మీడియా ముఖంగా మాట్లాడిన పరిస్థితి ఏర్పడిందనేది ఎమ్మెల్యే వర్గం చెబుతున్న మాట. ఈ పరిణామాలను గమనిస్తున్న పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేపై సానుభూతి చూపిస్తూ సీనియర్ల వ్యవహారాన్ని తప్పుపడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే ఇలా ఎందుకు జరుగుతోందన్న చర్చ కూడా ప్రజల్లో మొదలైంది. గుంటూరు రహదారులపై గోతుల విషయంలో గల్లా మాధవి మాట్లాడినటువంటి మాటలను సైతం సీనియర్ ప్రజాప్రతినిధులు వక్రీకరించడం అధికార పార్టీలో చర్చనీయాంశమవుతోంది. నియోజకవర్గం బాగుండాలని ఎమ్మెల్యే కోరుకోవడం కూడా తప్పేనా అని ప్రజల నుంచి ఆమెకు మద్దతు లభిస్తోంది. నగరంలో ప్రతి పనిలో పుల్లలు పెడుతూ అధికారులను అడ్డుపెట్టుకుంటున్న సీనియర్ ప్రజాప్రతినిధులకు నియోజకవర్గ అభివృద్ధితోనే చెక్ పెడుతున్నారట గల్లా మాధవి. ఏ సమస్య ఉన్నా ప్రజలు వచ్చి నేరుగా చెప్పుకునే అవకాశం ఇస్తున్నారు ఎమ్మెల్యే. ఎమ్మెల్యేని ఆడిపోసుకుంటున్న ప్రజాప్రతినిధులను కలిసే పరిస్థితే లేదంటున్నారు ప్రజలు కూడా. నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడితే ఎమ్మెల్యే నిందలు పడాల్సి వస్తుందని, అందుకే సీనియర్లను ధిక్కరించి గల్లా మాధవి ముందుకు వెళ్లడంలో తప్పు లేదని సమర్థించుకుంటోంది ఆమె వర్గం. ఏదేమైనా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఎమ్మెల్యే సీనియర్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోన్న విషయం ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. పనిచేసే ఎమ్మెల్యేని అడ్డుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నారని సీనియర్ ప్రజాప్రతినిధుల తీరుపై ప్రజల్లో అసహనం కనిపిస్తోంది.